మీరు దేవుడి కోసం బ్రతకడం అనేది ఏం చిన్న విషయం కాదు, అది నేర్చుకోవాలి. మిమ్మల్ని మీరు కాదనుకొని బ్రతకడమే క్రైస్తవ్యం. మీ ఇష్టాల్ని, మీ కోరికల్ని, మీ పనుల్ని కాదనుకొని కొన్నిసార్లు త్యాగం చేయాల్సి వస్తుంది. అది చేస్తేనే క్రైస్తవ్యం. క్రైస్తవ్యం చాలా రాంగ్ రూట్లో ఇప్పటి వరకు మీరు బాగుంటారు, మీ పిల్లలు బాగుంటారు, మీ బర్త్డే చేస్తాను, మీకు అది చేస్తాను, మీకు ఇచ్చేస్తాను, మీకు ఒక పెట్టిస్తాను, అది కాదు క్రైస్తవ్యం. మిమ్మల్ని అచ్చం యేసులా మారుస్తాను, అదే క్రైస్తవ్యం. అచ్చం యేసులా మారుస్తాను, అదే క్రైస్తవ్యం. నేను బాలేదు, నేను బాగుపడటానికి వచ్చే ఒక స్థలం ఇది. నేను నాలాగే ఉన్నాను, నేను యేసులా అవ్వలేదు, యేసులా మారడానికి వచ్చే స్థలం ఇది. హల్లెలూయా. ప్రభువులాగా మారే ఒక స్థలము మతపరచారమా? ఇదొక మతమా? మార్గం, మార్పు చెందే ఒక మార్గం. అచ్చు ఇలా మారిపోతే మనం పరలోకానికి వెళ్ళిపోయినట్టే, ఆయన మనలోకి వచ్చేసినట్టే. నేను ఇన్ని 18 సంవత్సరాల నుంచి నా కోసం బతకకుండా తిరిగినా ఇంకా నేను అలాగే ఉన్నాను. నేను బైబిల్ చదువుతున్నా, అన్ని చేస్తున్నా, కానీ నాకు నిరీక్షణ ఏంటంటే రెప్పపాటుగా నన్ను మారుస్తాడు. ఇలాగానే నేను నిస్వార్థంగా బ్రతికితే ఒకరోజు నన్ను అచ్చం ఆయనలా చేస్తాడని. ఒక్కొక్క ఊరు వెళ్ళినప్పుడు ఒక్కొక్క కార్యం నాలో దేవుడు చేస్తున్నాడు. ఆయన స్వభావాన్ని నాలో పెడుతున్నాడు. నాకు లేదది. ఎలా వస్తుంది? సంఘము దేవుడు ఏర్పరిచిన స్థలం అని భయభక్తులతో ఇక్కడికి వస్తున్నప్పుడు నాకు ఏదో నేర్పిస్తారు. ఇంటికి వెళ్ళాక ఈ వాక్యాలు జీవిస్తూ ఈ ఘటాన్ని దేవుని ఎదుటిగా పరిశుద్ధంగా ఎత్తి పట్టుకోవడానికి నల్లగొట్టుకుంటున్న ప్రదేశం ఇది. హల్లెలూయా. క్రైస్తవ్యం అన్నది ఏమి చిన్న విషయం కాదు. మీకు తెలుసా, ప్రభు మళ్ళీ రాబోతున్నారు. వచ్చినప్పుడు అన్నీ ప్రభు వశమైపోబోతున్నాయి. ఇప్పుడు ఎవరైతే చూడకుండా నమ్మి దాని ప్రకారంగా బ్రతుకుతారో, వాక్యంలో ఉన్నట్టుగా జీవిస్తారో, వారికి ప్రపంచాన్ని పంచిపెట్టబోతున్నాడు దేవుడు. ఊర్లు పంచిపెట్టబోతున్నాడు. ఎందుకని? అక్కడ నువ్వు నీ పరిశుద్ధతతో నువ్వు మళ్ళీ తర్వాత పుట్టబోయే వారికి పరిపాలించుతావు. హల్లెలూయా.